ఓం శాంతి 27/7/1970 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. అవ్యక్తమయ్యేందుకు ముఖ్యమైన శక్తులను ధారణ చేయడం గురించి బాబా చెప్తూ ఉన్నారు. ఈరోజు బాప్దాద ఏ రూపంలో చూస్తున్నారు, ఒక్కొక్కరి ముఖంలో ఏం చూస్తున్నారు తెలుసుకోగలరా? ప్రతి ఒక్కరూ ఎంతవరకు ఒకటి అవ్యక్తమూర్తిగా, రెండవది ఆకర్షణమూర్తిగా, మూడు అలౌకిక మూర్తిగా మరియు నాలుగు హర్షిత మూర్తిగా అయ్యారు అనేది చూస్తున్నారు. 4 లక్షణాలు మీ ముఖము ద్వారా కనిపిస్తాయి. ఎవరెవరు ఎంతవరకు తయారయ్యారు అని ప్రతి ఒక్కరి ముఖము సాక్షాత్కారం చేయిస్తుంది. ఎలా అయితే దర్పణంలో స్థూల ముఖాన్ని చూసుకుంటారో అలాగే ఈ ఆత్మిక దర్పణంలో ఈ లక్షణాలను కూడా జ్ఞాన దర్పణంలో చూసుకుంటూ ఉన్నారా? చూసినప్పుడు తమ సాక్షాత్కారం ఎలా అవుతుంది? 4 లక్షణాలలో విశేషంగా ఏ లక్షణాన్ని స్వయంలో చూసుకుంటూ ఉన్నారు? తమను తాము చూసుకునే అభ్యాసం ప్రతి ఒక్కరికి ఉండాలి. అంతిమ స్థితి ఎలా ఉంటుంది అంటే అప్పుడు ప్రతి ఒక్కరి ముఖంలో ఈ సర్వ లక్షణాలు ప్రసిద్ధ రూపంలో కనిపిస్తాయి. ఇప్పుడు కొందరు గుప్తంగా ఉన్నారు, కొందరు ప్రత్యక్షంగా ఉన్నారు. ఒక గుణం విశేషంగా ఉంది, మరో గుణం దానికన్నా తక్కువగా ఉంది. కానీ సంపూర్ణ స్థితిలో ఈ లక్షణాలన్నీ సమాన రూపంలో మరియు ప్రత్యక్ష రూపంలో కనిపిస్తాయి. దీని ద్వారా అందరి ప్రత్యక్షత నంబర్ వారీగా అవ్వనుంది. ఎంతెంతగా ఎవరిలో అయితే ప్రత్యక్ష రూపంగా గుణాలు వస్తూ ఉంటాయో అంతంతగా ప్రత్యక్షత కూడా జరుగుతూ ఉంది. ఈరోజు విశేషంగా ఏ కార్యం కోసం వచ్చారు? పాండవ సైన్యం కోసం బాబా వచ్చారు. మీరు బాబా దగ్గరకు వచ్చారు. కానీ విశేషంగా ఏ కార్యం కోసం నేను వచ్చాను? పాండవ సైన్యం కోసం. పాండవుల బట్టి ఆరంభం కానుంది. స్వయంలో ఎటువంటి నవీనతను తీసుకురావాలి తెలుసా? విశేషంగా బట్టీకి వచ్చారు కావున విశేషంగా ఏమి ధారణ చేస్తారు? అప్పుడు ప్రతి ఒక్కరూ తమ తమ లక్ష్యాన్ని వినిపించారు. అక్కడ ఉన్నవారు టీచర్లు మీరు చెప్పండి, ఈ పాండవ సైన్యంతో ఏమేమి చేయించాలి? ముందు నుండి వినడం ద్వారా వీరు తమలో ఈ పాయింట్లను ధారణ చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. తర్వాత మీరు కష్టపడాల్సిన అవసరం ఉండదు. మీరు వీరి నుండి ఏం కోరుకుంటూ ఉన్నారు? వీరు ఒక క్షణంలో తమను తాము మార్చుకోగలరు. కష్టము అనేది ఏది ఉండజాలది. ఎవరైతే నిమిత్తమై ఉన్నారో వారికి సహాయం కూడా చాలా బాగా లభిస్తుంది. కల్పక్రితపు పాండవ సైన్యమైతే ప్రసిద్ధమయ్యే ఉన్నారు. పాండవుల కర్తవ్యానికి స్మృతి చిహ్నమైతే ప్రసిద్ధమైనది. కల్పక్రితం జరిగిన దానిని ఇప్పుడు కేవలం రిపీట్ చేయాలి. అవ్యక్తం అవ్వడానికి లేక అందరూ తమ తమ లక్ష్యాన్ని ఏదైతే వినిపించారో దానిని పూర్తి చేయడానికి తమలో ఏ ఏ విశేషతలను ధారణ చేసుకోవాలి అన్న దానిని ఈరోజు వినిపిస్తాము. పాండవులందరూ తమను తాము ఏమని పిలుచుకుంటారు? ఆల్మైటీ గాడ్ ఫాదర్ సంతానము మేము అని గర్వంగా అంటారు కదా. మరి అవ్యక్తం అవ్వడానికి ముఖ్యంగా ఏ శక్తులను స్వయంలో ధారణ చేయాలి? అప్పుడే తీసుకున్న లక్ష్యం పూర్తి కాగలదు. బట్టి నుండి ముఖ్యంగా ఏ శక్తులను ధారణ చేసుకుని వెళ్ళాలో అది చెప్తాము. చాలా ఉన్నాయి, కానీ ముఖ్యంగా ఒకటి సహనశక్తి కావాలి, పరిశీలించే శక్తి కావాలి, మరియు విస్తారాన్ని సారంలోకి తీసుకొచ్చే మరియు చిన్నదానిని పెద్దదిగా చేయగల శక్తి కూడా కావాలి. ఒక్కోసారి విస్తారాన్ని తగ్గించాల్సి ఉంటుంది, మరో చోట విస్తారం కూడా చేయాల్సి ఉంటుంది. సర్దుకునే శక్తి, ఇముడ్చుకునే శక్తి, ఎదుర్కొనే శక్తి మరియు నిర్ణయ శక్తి కూడా అవసరం. వీటన్నింటితో పాటు అందరినీ సహయోగులుగా చేసే అనగా సర్వులను కలుపుకునే శక్తి కూడా కావాలి. కావున ఈ శక్తులన్నింటినీ ధారణ చేసుకోవాలి. అప్పుడే అన్ని లక్షణాలు పూర్తి కాగలవు. పూర్తి కాగలవు కాదు, కావాల్సిందే. చేసే వెళ్ళాలి. ఇవి నిశ్చయ బుద్ధి కలవారి మాటలు. దీని కొరకు ఒక విషయం విశేషమైనది. ఆత్మికతను కూడా ధారణ చేయాలి మరియు దానితో పాటు ఈశ్వరీయ నశ కూడా. రెండు విషయాలను ధారణ చేయాలి.
ఒక విషయాన్ని వదిలిపెట్టాలి. అదేమిటి? ఆవేశము అని ఒకరన్నారు అక్కడ ఉండేవారు. నీచత్వము అని మరొకరన్నారు. ఇది సరైనదే. ఒక్కోసారి స్వయం పైన నమ్మకం లేని కారణంగా అనేక కార్యాలను నిరూపణ చేయలేకపోతున్నారు. అందుకే నీచత్వాన్ని వదిలిపెట్టాలి అంటున్నారు. ఆవేశాన్ని కూడా వదిలిపెట్టాలి. ఆ రెండు ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటూ భిన్న భిన్న రూపాలను ఏవైతే మారుస్తున్నారో ఆ భిన్న భిన్న రూపాలను మార్చడం వదిలి ఒక అవ్యక్త మరియు అలౌకిక రూపాన్ని బట్టి నుండి ధారణ చేసుకొని వెళ్ళాలి. అచ్చా, తిలకమైతే పెట్టి ఉంది కదా, ఇప్పుడు ఇక కేవలం బట్టి బహుమతిని ఇవ్వవలసి ఉంది. ఏ బహుమతిని ఇస్తాము? తిలకం పెట్టి ఉంది, కిరీటధారిగా కూడా ఉన్నారు. లేక కిరీటం ఇవ్వాలా? ఇప్పుడు ఒకవేళ చిన్న కిరీటాన్ని చిన్నగా తక్కువ బాధ్యతను ధారణ చేస్తే భవిష్యత్తులో తక్కువ పదవి పొందుతారు. బట్టీలో విశ్వ మహారాజులుగా అవ్వడానికి వచ్చారు. అన్నింటికన్నా అతి పెద్ద కిరీటం విశ్వ మహారాజుకే ఉంటుంది. వారికి ఏ ఏ బాధ్యతలు ఉంటాయి అన్న పాఠాన్ని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా ఒక మంచి సమావేశం. మీ టీచర్ అప్పుడు దాది చంద్రమణి దాది పంజాబ్లో ఉండి దాదీని గురించి అంటున్నారు బాబా. అప్పుడు పంజాబ్ వారు వచ్చారు పాండవులు. మీ టీచర్ దాది చంద్రమణి చాలా హర్షితమవుతున్నారు. ఎందుకంటే మా విద్యార్థులందరూ విశ్వ మహారాజులు అవుతారు అని చూస్తున్నారు. ఈ గ్రూపు పేరేమిటి? ఒక్కొక్కరిలో విశేషమైన గుణాలు ఉన్నాయి. అందుకే ఇది విశేషాత్మల గ్రూపు. స్వయాన్ని విశేషాత్మగా భావిస్తున్నారు. చూడండి, ఈ కీ చైన్ త్రిమూర్తుల తాళం చెవిని గిఫ్ట్గా ఇస్తూ ఉన్నాము. ఈ లక్ష్యాన్ని చూస్తూ ఇటువంటి లక్షణాలను ధారణ చేయాలి. ఇతరుల సంస్కారాలను కలుపుకుపోవాలి. మరియు ఈ తాళం చెవి గుర్తు అనగా సర్వశక్తులు ఏవైతే వినిపించామో వాటి తాళం చెవిని తీసుకునే వెళ్ళాలి. కానీ రచయిత మరియు రచన గురించిన యథార్థ జ్ఞానం బుద్ధిలో ఉన్నప్పుడు ఈ రెండు స్థిరంగా ఉండగలవు. అందుకే ఈ స్మృతి కానుకనిస్తున్నారు. స్వయాన్ని సఫలతామూర్తిగా భావిస్తున్నారా? సఫలత అనగా సంపూర్ణంగా గుణాలను ధారణ చేయడం. ఒకవేళ అన్ని విషయాలలో సఫలత ఉన్నట్లయితే వారి పేరే సఫలతామూర్తి, సఫలతా సితారాలు. ఈ స్మృతిలో ఉంటూ కార్యాన్ని చేసినట్లయితే కార్య సఫలత లభిస్తుంది. సఫలత సితారాలుగా అవ్వడంతో ఎదుర్కొనే శక్తి వస్తుంది. సఫలతను మీ ముందు పెట్టుకోవడం ద్వారా సమస్య కూడా తిరిగిపోతుంది. సఫలత ప్రాక్టికల్గా కూడా జరుగుతుంది. సమీప సితారాల లక్షణం ఏమిటి? ఎవరి సమీపంలో ఉంటారో వారి సమానంగా అవ్వాలి. సమీప సితారాలలో బాప్దాదా గుణాలు మరియు కర్తవ్యం ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఎంతగా సమీపత ఉంటుందో అంతగా సమానత కనిపిస్తుంది. వారి ముఖం బాప్దాదాను సాక్షాత్కారం చేయించే దర్పణంగా అవుతుంది. వారికి బాప్దాదా పరిచయాన్ని ఇచ్చే ప్రయత్నం తక్కువగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు స్వయమే పరిచయ మూర్తిగా ఉంటారు. వారిని చూడగానే బాప్దాదా పరిచయం ప్రాప్తిస్తుంది. సేవలో ఇటువంటి ప్రత్యక్ష ప్రమాణమును చూస్తారు. చూసేది మిమ్మల్ని అయినా కానీ బాప్దాదా వైపుకు ఆకర్షణ కలుగుతుంది. దీనినే సన్షోస్ ఫాదర్, తండ్రిని పిల్లలు ప్రత్యక్షం చేస్తారు అని అంటారు. స్నేహము సమీపంలోకి తీసుకొస్తుంది. మీ స్నేహమూర్తి గురించి తెలుసా? స్నేహం ఎప్పుడు గుప్తంగా ఉండదు. స్నేహిల ప్రతి ఒక్క అడుగులో ఎవరిపై స్నేహం ఉంటుందో వారి ముద్ర కనిపిస్తుంది. ఎంతగా హర్షిత ముఖం ఉంటుందో అంతగా ఆకర్షణ మూర్తిగా అవుతారు. ఆకర్షణ మూర్తిగా సదా ఉండేందుకు ఆకారి రూపధారిగా అయ్యి సాకార కర్తవ్యంలోకి రావాలి. అంతర్ముఖి మరియు ఏకాంతవాసి లక్షణాలను ధారణ చేయడం వలన ఏ లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నారో అది సహజంగా ప్రాప్తిస్తుంది. సాధనతో సిద్ధి ప్రాప్తిస్తుంది కదా. సేవలో సదా సంపూర్ణ సఫలత కోసం విశేషంగా ఏ గుణాన్ని మీ ముందు ఉంచుకోవాల్సి ఉంటుంది? సాకార రూపంలో విశేషంగా ఏ గుణం ఉన్న కారణంగా సఫలత ప్రాప్తించింది? ఉదార చిత్తత. ఎంతగా ఉదార చిత్తత ఉంటుందో అంతగా సర్వుల ఉద్ధరణకు నిమిత్తం కాగలరు.
ఉదార చిత్తత ఉండడం వలన సహయోగాన్ని పొందడానికి పాత్రులుగా అవుతారు. మేము సర్వాత్మల ఉద్ధరణకు నిమిత్తంగా ఉన్నాము అని భావించాలి. కావున ప్రతి విషయంలో ఉదార చిత్తంగా ఉండాలి. మనస్సులో, వాక్కులో, కర్మణలో కూడా ఉదార చిత్తులుగా కావాలి. సంపర్కంలో కూడా కావాలి, అవుతూ ఉన్నారు మరియు అవుతూ ఉండాలి. ఎవరు ఎంతగా ఉదార చిత్తంగా ఉంటారో అంతగా ఆకర్షణ మూర్తిగా అవుతారు. కావున ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రత్యక్షతలోకి తీసుకురావాలి. మధువనంలో ఉంటూ మధురత మరియు అనంతమైన వైరాగ్య వృత్తిని ధారణ చెయ్యాలి. ఇదే మధువనపు ముఖ్య లక్షణం. దీనినే మధువనం అని అంటారు. బయట ఉంటూ కూడా ఈ లక్ష్యం ఉన్నట్లయితే మధువన్ నివాసులే ఎంతగా ఇక్కడ బాధ్యతను తీసుకుంటారో అంతగా అక్కడ ప్రజల ద్వారా గౌరవం లభిస్తుంది. సహయోగమును తీసుకోవడానికి స్నేహులుగా కావాలి. సర్వుల స్నేహులు, సర్వుల సహయోగులు. అందరిపైన స్నేహం ఉంటే, ప్రేమ ఉంటే ఆత్మిక ప్రేమ, అందరూ సహయోగిలు అవుతారు. తిరిగి వారు ఇతరులకు అంటే బాబాకు సహయోగి అవుతారు, ఇతరులకు కూడా సహయోగిలు అవుతారు. ఎంతెంతగా చక్రవర్తిగా అవుతారో అంతగా సర్వుల సంబంధంలోకి రాగలరు. ఈ గ్రూప్ విశేషంగా చక్రవర్తిగా కావాలి. చక్రవర్తి అంటే తిరిగే దాంట్లో అందరినీ పరివర్తన చేసే దాంట్లో ఇక్కడ. ఎందుకంటే సర్వుల సంబంధంలోకి వచ్చినప్పుడు సర్వులకు సహాయాన్ని ఇవ్వగలరు, సర్వుల సహాయాన్ని తీసుకోగలరు కూడా. ప్రతి ఒక్క ఆత్మలోని విశేషతలను చూస్తూ వింటూ సంపర్కంలోకి వస్తూ ఉంటే ఆ విశేషతలు స్వయంలోకి వచ్చేస్తాయి. కావున ప్రాక్టికల్లో సర్వులకు సహయోగిగా కావాలి. ఇందుకోసం పాండవ సైన్యం చక్రవర్తులుగా కావాల్సి ఉంటుంది. యోగ అగ్ని సదా వెలుగుతూ ఉండాలి. దీనికోసం మనస్సు, వాణి, కర్మ మరియు సంబంధం, ఈ 4 విషయాలను చూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఈ అగ్ని అవినాశిగా ఉంటుంది. మాటి మాటికి ఆర్పుతూ వెలిగిస్తూ ఉన్నట్లయితే సమయం వేస్ట్ అవుతుంది మరియు పదవి కూడా తక్కువది లభిస్తుంది. ఎంత స్నేహం ఉందో అంత శక్తిని కూడా పెట్టుకోండి. ఒక్క క్షణంలో ఆకారిగా మరియు ఒక్క క్షణంలో సాకారిగా కాగలరా? ఇది కూడా అవసరమైన సేవ. ఎలా అయితే సేవకు అనేక సాధనాలు ఉన్నాయో అలాగే ఈ ప్రాక్టీస్ కూడా అనేక ఆత్మల కళ్యాణం కోసం ఒక సాధనం. ఈ సేవతో ఈ ఆత్మనైనా ఆకర్షించగలరు. ఇందులో ఖర్చు ఏమీ లేదు. తక్కువ ఖర్చు, ఎక్కువ పేరు, ఖ్యాతి. ఇటువంటి ప్లానును తయారు చేయండి. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేష శక్తి ఉంది. కానీ సర్వశక్తులు వచ్చేస్తే అప్పుడేమవుతారు? మాస్టర్ సర్వశక్తివాన్. అన్ని గుణాలలో శ్రేష్టంగా అవ్వాలి. ఇష్ట దేవతలలో సర్వశక్తులు సమాన రూపంలో ఉంటాయి. కావున ఈ పురుషార్థాన్ని చెయ్యాలి. అచ్చా. ఓం శాంతి.